తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టంగ్ పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు. సీఎంగా ఉన్నానని కూడా ఆయన అనుకోరు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాటలే పెద్ద మైనస్ అవుతున్నాయి. బీహార్ ప్రజల గురించి ఆయన గతంలో చాలాసార్లు అనుచితంగా మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ప్రజలకు వీటినే చూపిస్తున్నారు అక్కడి పార్టీల నేతలు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ దీన్నో ఆయుధంగా చేసుకున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కు రేవంత్ రెడ్డి ఓ ఆయుధంగా మారారు. ఆయనను చూపించి బీహార్లో సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభించారు. రేవంత్ బీహార్ ప్రజల్ని అవమానించారని పీకే అంటున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు. అప్పటి నుంచి పీకే రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి బీహారీలను కించపరుస్తారని, బీహార్ ప్రజల డిఎన్ఏలో కూలి పని చేయటం ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ బీహార్ నుంచి వచ్చిందని ఆరోపిస్తూ ఉంటారు. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక మీడియా కాన్క్లేవ్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే మెరుగైనది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుర్మి కులానికి చెందినవాడు. ఆ కులం బీహార్ నుండి మైగ్రేట్ అయ్యిందని, అందువల్ల బీహార్ డిఎన్ఏ ఇన్ఫీరియర్ అని ఆయన అన్నారు. అదే సమయంలో తరచుగా కేసీఆర్ ను విమర్శించే విషయంలో బీహార్ డిఎన్ఏ వంటి పదాలు వాడతారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ అస్త్రంగా చేసుకున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలోనూ రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. స్ట్రాటజిస్ట్ గా ఎలాంటి రాజకీయాలు చెయ్యాలో, ఎలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టాలో బాగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ రేవంత్ మాటల్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తన సహాయం కోరాడని, కానీ ఇప్పుడు బీహార్ ప్రజలను అవమానిస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు, బీజేపీ కూడా రేవంత్ మాటల్ని హైలైట్ చేస్తూ బీహార్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్లు రేవంత్ ను బీహార్ కు తీసుకువచ్చారని, రాహుల్, ప్రియాంక గాంధీలు బీహార్ ప్రజలకు అపాలజీ చెప్పాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ సుధాంశు త్రివేది రేవంత్ రెడ్డి బీహార్ డిఎన్ఏను ఇన్ఫీరియర్ అన్నాడు అని గుర్తు చేశారు. ఈ రాజకీయం ఇంతటితో ఆగేలా లేదు. బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో తెలంగాణ రాజకీయ నేతలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బీహార్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కాంగ్రెస్ కు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూటమి ఓటమికి ప్రధాన కారణంగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని అనవసరంగా బీహార్ కు పిలిపించామని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తలలు పట్టుకుంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.